మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. పెన్ను గుండె పిన్ను కవితకేదీ కాదనర్హం అంటాడు శ్రీశ్రీ. మట్టి గ్రావెల్ అవినీతికి ఏదీ కాదు అనర్హం అని చెప్పి నిరూపించారు వైసీపీ నాయకులు. ఇప్పుడు మట్టికి సంబంధించిన కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద, గ్రావెల్కి సంబంధించిన కుంభకోణంలో మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదైంది. ఈ కేసులు రెడ్ బుక్ చాప్టర్ 4 ఓపెన్ అయిందని నిరూపిస్తున్నాయా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏం సార్ రెడ్ బుక్ చాప్టర్ 4 ఏమైనా ఓపెన్ అయిందా? ఏంటంటే వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద కేసులు నమోదైనవి. లోకేష్ బాబు అమెరికా పర్యటనలో రెడ్ బుక్ ఏంటండి అని అడిగితే చాప్టర్ 4 ఓపెన్ అవుతుంది. చాప్టర్ 4లో ఎవరున్నారు అంటే ఆ పక్కనే ఆయన లోకేష్ పక్కన ఆ రోజున యార్లగడ్డ వెంకట్రావును వెనిగళ్ళ రామును చూపించి వాళ్ళని అడగండి అన్నాడు. అనగానే జనం అందరి దృష్టి ఏంటి, నెక్స్ట్ వికెట్స్ గన్నవరం మరి గుడివాడనే. అంటే ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ కొడాలి నాని వల్లభనేని వంశీ. ఎందుకంటే మొన్నటిదాకా మనం చూసాం ఏది సోషల్ సైకోల్. ఎవరు సోషల్ సైకోలు? ఆ బోరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే హరికృష్ణారెడ్డి అనో, లేకపోతే ఆ సంజయ్ రాణి అనో, వాళ్ళంతా ఏంటి పచ్చి బూతులు మనం సోషల్ మీడియా పోస్టుల ద్వారా అసభ్య మార్ఫింగ్ ఫోటోలతో ఇంటూరి రవికిరణ్ వాళ్ళ అరెస్టులు చూసాం. అదంతా సోషల్ సైకోళ్ళు. తర్వాత సినిమా సైకోళ్ళు. సినిమా సైకోళ్ళు వరుస పెట్టి సెల్ఫీ వీడియోలు, లేకపోతే ఓపెన్ లెటర్లు కూడా వదిలారు. పోసాని కృష్ణమురళి, లేకపోతే ఈమెవరు శ్రీరెడ్డి, నెక్స్ట్ అసలు ఈయన పరారి ఎవరు దర్శకులు వాళ్ళ ఎవరైనా రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకు ఆయన అసలు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో ఎక్కడెక్కడి నుంచో వదులుతున్నాడు ట్వీట్లో, వీడియోలో. సినిమా సైకోలు అంటే అటు సోషల్ సైకోలు, ఇటు సినిమా సైకోలు. వాట్ నెక్స్ట్ అంటే పొలిటికల్ సైకోలా? ఇప్పుడు పొలిటికల్ సైకోల్లో నీకు ఎవరు వస్తున్నారు? కొడాలి నాని, ఈ బూతులకు ఆద్యుడు. అసలు బూతుల నాని అనేది ఆయన పేరు అనమాట. లేకపోతే వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా ఆ కేటగిరీలో వస్తారు. సైకోల భరతం పడుతున్నారు. అంటే కోర్టులు కూడా కన్నెర చేస్తున్నాయి. నిన్న మనం చూసాం హైకోర్టు ఆయన ఎవరో వేసాడు, ఏది విజయబాబు, జర్నలిస్ట్ విజయబాబు వేసినటువంటి ఆ పిల్ మీద అసలు ఇది పిల్లేనా అని అడిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యమా, బూతుల ప్రయోజన వ్యాజ్యమా? ఎందుకంటే ఇవాళ జడ్జీలే బాధితులు. అవును, వీళ్ళ బాధితులు హైకోర్టు జడ్జీలు అనమాట. ఏంటి ఆ 3 రాజధానుల బిల్లు ఏదో తిరగొట్టారని వీళ్ళు జడ్జిల మీదే పోస్టులు పెట్టేసరికి అసలు ఎంత దారుణం. అందుకే ఇవాళ ఏ కోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వటల్లా. క్వాష్ పిటిషన్లు కూడా పక్కన పడేస్తుంది. అసలు ఈ ఉన్మాదం ముందు దీన్ని వదిల్చమని కోర్టులే అంటుంటే ఇవాళ పొలిటికల్ సైకోల భరతమా? ఎందుకంటే మీరు అన్నారు వల్లభనేని వంశీ ఏంటి శ్రీశ్రీ కవిత ఏదో చదివినట్టున్నావు. కాదేది అవినీతికి అనర్హం అంటే మట్టి మాఫియా. ఏది వల్లభనేని వంశీ అక్కడ గన్నవరం నియోజకవర్గం, అటు మైలవరం కూడా మొత్తం ఆ బాపులపాడు మండలంలో అసలు 100 కోట్ల పైన మట్టి కొల్లగొట్టారని, ఆ పోలవరం కట్టలు అవన్నీ కూడా కొట్టేసిన పరిస్థితుల్లో ఇవాళ వల్లభనేని వంశీ పైన విజిలెన్స్ విచారణ నిర్ధారించింది. ఇప్పుడు అసలు యాక్చువల్గా నీకేంటంటే 10 రెట్లు జరిమానా, ఫైన్. ఇప్పుడు 10 రెట్లు వేస్తే 100 కోట్ల మట్టి మొత్తం వాళ్ళు కొల్లగొట్టిందంతా చూస్తే గుంతలు సైజులు అన్నీ తీస్తే విజిలెన్స్ 100 కోట్లకు వచ్చిందంటే 10 రెట్లు జరిమానా వేస్తే ఎంత కట్టాలా? 1000 కోట్లు కట్టాలి. అంటే ఇవాళ వల్లభనేని వంశీ అతను చేసిన ఆ మట్టి మాఫియా, ఆ అరాచకాలు, ఆయన అనుచరులు ఇవాళ 1000 కోట్లు జరిమానా పడుద్ది. మరి ఇంకా జైలు శిక్ష ఎంత ఉంటుందో చూడాలి. అక్కడ అంతే. ఎక్కడ గుడివాడ మట్టి కాదు, గుడివాడ ఏంటి అక్కడ గ్రావెల్ మాఫియా. నెక్స్ట్ లెవెల్ గ్రావెల్ మాఫియా అది మరీ దారుణం. ఏంటి చేసిందేమో 8 కోట్లంట, బిల్లులు చేసుకుంది 40 కోట్లంట. అంటే అది జగనన్న ఇళ్ల కాలనీలు. అదేంటి అది మెరక దోపిడీ అన్నారు. మెరక దోపిడీ ఇది మెరక వీధుల గురించి తెలుసు కానీ మెరక దోపిడీ ఏంటి అంటే మెరక దోపిడీ ఈ గ్రావెల్ నీకు ఆ జగనన్న కాలనీలు అనే ఒక స్కీమ్. నేను అసలు ఇళ్ళు కట్టలేదు, నేను ఊళ్ళు కడుతున్నా అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధం సభల్లో వాటిల్లో ఆయన కట్టింది ఇదనమాట.
ఏది ఈ మాఫియాను కట్టాడు. ఎలా ఆ జగనన్న ఇళ్ళ కాలనీల్లోనే వీళ్ళ బినామీలతో చేయించినట్టుగా చేసుకుని ఆ బిల్లులన్నీ వాళ్ళ అమౌంట్స్‌లో ఉమ్. 173 ఎకరాలు ఎక్కడ గుడివాడలో ఈ జగనన్న ఇళ్ళ కాలనీలకు తీసుకున్న దాంట్లో దాని మీద మెరక దోలామని చెప్పి అదొక పెద్ద స్కామ్. అంటే కాదు సార్, ఈ స్కాములకు ఉపయోగపడుతున్నందుకేనా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి తిట్టింది? అంతే కదా! మీరు జగన్‌ని ఇప్పుడు వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేశాడు. ఉమ్. ఏంటి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని తిట్టడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి వీళ్ళని వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి కుంభకోణాలు ఇవన్నీ చేసినా వదిలేసిన పరిస్థితి అన్నమాట. ఉమ్. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా కొల్లగొట్టండి నియోజకవర్గాల్లో. ఉమ్. నాకు మీరు చేయాల్సిందేంటి మౌత్ పీసులుగా ఉపయోగపడండి అని. ఉన్నాడు వరప్రవంశీ, ఇండియాలోనే ఉన్నాడు సార్, అమెరికాలో పోయాడు, ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి సమాచారం. అంటే మొన్న వచ్చినట్టున్నాడు అప్పుడు విజయవాడ. వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడ ఏదో చిన్న గలభ అయినట్టుంది, ఏదో వెంటబడ్డట్టున్నారు, ఏదో దాడి జరిగినట్టుంది. అక్కడ అసలు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఫైర్ అయ్యాడు. ఏంటి ఆ దొమ్మిల్లో ఆటిల్లో యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయటం, అధికార పార్టీ అయ్యుండి మా మీద లాఠీ చార్జ్ ఏంటి అనేది ఆయన ఆ రోజు చాలా తీవ్రంగా మరి ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ హైదరాబాద్ పోలీసుల పైన కూడా కన్నెర చేయటం మనం చూసాం. ఇప్పుడు జగనన్న ఇళ్ల కాలనీలు అనేది అది నీకు 10,000 కోట్ల స్కామ్. ఏది వాళ్ళు 10 లక్షల ఎకరం ఉన్నది నీకు 50 లక్షలకు కొన్నారు, ₹1,00,00,000 కొన్నారు. ఉమ్. ఆ డబ్బులన్నీ పంచుకున్నారు. అంటే ఈ ఇళ్ల స్థలాలు పంపిణీ అనేది ఏదో నేను 32 లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అనేది అంతా బోగస్. దానిలో ఈ 10,000 కోట్ల కుంభకోణం. అంటే ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ అన్నమాట. ఇప్పుడు ఇతను ఎవరు కొడాలి నాని, ఎవరతను మందా చటర్జీ అనే అతను, అది రామకృష్ణ టౌన్షిప్ ఎవరిది అంటే ఈ గ్రావెల్ తాలూకు అతని దాంట్లో అకౌంట్లో పడటం, అక్కడి నుంచి ఇందులోకి మారటం. ఉమ్. ఏదో శ్రీనివాస గార్మెంట్స్ అని, ఏదో గోల్డ్ అని, ఇట్లా రకరకాల అకౌంట్స్ పెట్టుకుని రామకృష్ణ టౌన్షిప్ పేరు మీద హైదరాబాద్లో అనేక ఆస్తులు కొన్నారని. ఇప్పుడు విజిలెన్స్ విచారణ దాటి ఇప్పుడు ఏసీబీకి ఆ కేసులు హ్యాండ్ ఓవర్ అయినప్పుడు నెక్స్ట్ ఇక ఏం జరుగుద్ది? అరెస్టులే జరుగుతాయన్నమాట. 41A నోటీసులు కాదు వీళ్ళకి ఇచ్చేది. అదేంటి, అది కేవలం పాపం సోషల్ మీడియా వాళ్ళు 41 ఇచ్చేది. వీళ్ళకి అరెస్టులే అనమాట. ఉమ్. ఈరోజు గుడివాడ గతంలో చూసాం మనం. అంటే అయితే వరప్రవంశీ కొడాలని అరెస్ట్ అవుతారా? అవినీతి కుంభకోణాల్లో తప్పదు కదా, అరెస్టులే ఉంది. నీకు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఉమ్. అక్కడ గడ్డం గ్యాంగ్ అరాచకాలు ఉమ్. ఎక్కడ గుడివాడ. గుడివాడ. ఉమ్. అక్కడ ఎవరో ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు వాళ్ళందరూ కలిసి ఏదో కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఇళ్ల స్థలాలు తెచ్చుకుంటే అవన్నీ కబ్జా చేసిన పరిస్థితుల్లో దాని చుట్టూ ఫెన్స్ వేసినప్పుడు అక్కడ కేసులు పెట్టారు వాళ్ళు. ఉమ్. ఇక్కడ ల్యాండ్ మాఫియా, ఇప్పుడు ఈ గ్రావెల్ మాఫియా, ఇక్కడ ఇది మట్టి మాఫియా, ఎట్లా మాఫియాలు చెలరేగిపోయారో. అందుకే ప్రధాని మోడీ కూడా అన్నారు మొన్న ఎన్నికల ప్రచారంలో, నీకు కేంద్ర మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాఫియా రాజ్ అన్నాడు. ఉమ్. ఆయన పరిపాలనలో 5 ఏళ్ళు మాఫియాలు చెలరేగిపోయాయి అనుకున్నారు. మనకు తెలిసిన మా 4 మాఫియాలే. ఉమ్. గతంలో మనం చూసిన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్, శాండ్, ఉమ్. అయితే వైన్, మైన్ మాఫియా అనేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఈ కొత్తగా ఇంకా ఇంకో 4 మాఫియాలు యాడ్ అయిన పరిస్థితుల్లో ఉమ్. ఇప్పుడు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, మామూలుగా మాఫియా రాజ్ అన్నది అందుకే అన్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవాళ వరుసపెట్టి ఈ కేసులన్నీ పెట్టడం, బాధితులకు న్యాయం చేయడం. ఎందుకంటే ఇది బాధితుల ప్రభుత్వం ఉమ్. కాబట్టి మరి వీళ్ళంతా మరి ప్రజలు బాధితులు. బాధితులు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూడా బాధితుడే కదా. ముఖ్యమంత్రే బాధితుడు కదా, ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుడు. అతను అసలు పాపం మరీ అన్యాయం. అతను అసలు రాష్ట్రంలోకి అడుగు పెడతానికి వెళ్ళేదన్నారు. ఉమ్. రోడ్డు గడ్డంగా పడుకున్నాడు. ఏంటి అసలు నన్ను రానిపోవటానికి మీరెవరని. ఉమ్. అసలు ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానిలేదు విశాఖపట్నంలో. ఉమ్. హోటల్లో నుంచి బయటికి రానిలేదు అతన్ని. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు అక్కడ ఉపసభాపతి ఎవరు? RRR ఉమ్. రఘురామకృష్ణరాజు. అతన్ని మించిన బాధితుడే లేడు. అయ్యన పాత్రుడు స్పీకర్, ఆయన ఇంకో పెద్ద బాధితుడు. అంటే అసలు ఇవాళ అసెంబ్లీయే బాధితుల సభ. ఆ రోజు మనం చూసాం ముఖ్యమంత్రి అవును. చంద్రబాబు సభానాయకు నుంచి మొదలు పెడితే స్పీకరు అందరూ కూడా బాధితుడే. మీలో మరి కేసులు ఉన్న వాళ్ళంతా లేచి నుంచోండి అంటే 5 కూర్చున్నారు.
మొత్తం 170 మందిలో వేసుకుంటున్నారు. అంటే ఇక ఇప్పుడు ఎంతమందిపై కేసులు పెట్టారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హెరాస్మెంట్ మనమే చూస్తున్న నేపథ్యంలో మాఫియా భరతం పట్టడం ఖాయం అనమాట. అంటే ఎప్పుడు జరగవచ్చు వల్లభనేని వంశీ కొడాలి నాని? పచ్చికించి వల్లభనేని వంశీ మీద ఏదో విజిలెన్స్ దాదాపు డాక్యుమెంట్ కూడా సిద్ధమైంది, అరెస్టుకు రంగం సిద్ధమవుతుందని అంటున్నారు. ఎప్పుడు జరగవచ్చు? అంటే ఏసీబీకి ఇస్తున్నట్టున్నారు ఆ కేసు. ఇప్పుడు మళ్ళా ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆఫీసర్లు సస్పెండ్ అవుతారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బినామీలు ఎవరో పేరు మీద అక్కడ నీకు అకౌంట్స్ పడ్డాయి కదా, ఫలానా అకౌంట్లో ఇంత మందా చటర్జీ అనే అకౌంట్లో ఇంత పడింది, వెంటనే మర్నాడే ఆ అకౌంట్ నుంచి బినామీ అకౌంట్లోకి వెళ్ళాయి. వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. ఏది గుడివాడలో మనం చూసినట్లయితే ఇవాళ స్పష్టంగా ఆధారాలతో సహా ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఇంకా బెసకటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేకుండా టైట్ చేస్తోంది ప్రభుత్వం అన్నమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.